హలో ఫ్రెండ్స్. నా అన్వేషణ మాట్లాడినటువంటి మాటలు మనం ఒక్కసారి గనక ఆలోచన చేసినట్లయితే మరి చాలా పెద్ద తప్పు చేశాడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అతనికి మిలియన్స్‌లో సబ్‌స్క్రైబర్సు, లక్షల్లో సబ్‌స్క్రైబర్సు అందరూ కలిసి ఆయన బెట్టింగ్ యాపులు ఎప్పుడైతే నివారించి అందరిని ఎండగట్టాడో అప్పుడు అతను ఒక సైనికుడిగా, అతనే ఒక దేశభక్తుడిగా కొలిసినటువంటి పబ్లిక్ ఈ రోజున అతను మాట్లాడేటువంటి మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి, అతి హేయంగా ఉన్నాయి, నీచవంతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ హిందూ మాత అయినటువంటి హిందూ దేవతామూర్తులైనటువంటి సీతామాతని కావచ్చు, ద్రౌపది దేవిని కావచ్చు, నీచమైనటువంటి పదజాలంతో వాళ్లకు కూడా రేపులు జరిగాయి అనేటటువంటి మాటలు ఎంత బాధను కలిగిస్తున్నాయంటే, ఆ మాటలు వింటున్నా, ఆ మాటల్ని ఆలోచిస్తున్నా మనం హిందువులు మొత్తం పవిత్రమైనటువంటి అమ్మలుగా కొలుసుకునేటటువంటి ఆ దేవతామూర్తుల్ని అంత నీచంగా మాట్లాడాడంటే అతనికి దరిద్రం అనేది పట్టుకున్నది. ఒక రకంగా చెప్పాలంటే శని అనేది దాపురించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అతను ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళాడో మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఇన్కమ్ సంపాదించాడో కూడా మనం చూస్తున్నాం. కోటాను కోట్ల రూపాయలు అందరు పబ్లిక్లు సబ్స్క్రైబ్ చేయటం వల్ల, అతని ఛానల్ ఫాలో అవటం వల్ల, అతని ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్స్ను చూడటం వల్ల అతనికి కోటాను కోట్ల రూపాయలు వస్తున్నాయి. కారణం ఏంటంటే అతను చూపించేటటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వింతలు కావచ్చు, ఆ విదేశాల్లో ఉన్నటువంటి లొకేషన్స్ కావచ్చు, ఆ విదేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు మాత్రమే తీసుకొని మనం చూస్తూ అతన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం. కానీ అతను ఆ చూపించేటటువంటి విధానంలో కూడా కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలాలు మాట్లాడటం, అసభ్యకరమైనటువంటి సిచ్యువేషన్స్ చూపించడం కూడా జరిగింది. అయినా కానీ అందులో మనం మంచి మనసున్నటువంటి వ్యక్తులం కాబట్టి ఆ మంచిని మాత్రమే స్వీకరించి ఆ చెడును వదిలేసి అతని వీడియోలను చూస్తూ అతన్ని కోటీశ్వరుని చేసినటువంటి మరి ఘనత మన సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరిది కూడాను. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడైనా సరే, సంపాదించిన వ్యక్తి అయినా సరే, తల పొగరనేది ఎప్పుడైనా తలకెక్కకూడదు. పొగరనేది, గర్వం అనేది మైండ్లో ఉండకూడదు. నీవు ఫస్ట్ ఏ స్థాయిలో ఉన్నావో మర్చిపోకూడదు. నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో మర్చిపోకూడదు. ఎందుకంటే హిందూ దేవతలు మరి పవిత్రమైనటువంటి మనసుతో ఈ సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుపోయాడు కానీ టచ్ కూడా చేయలేదు తెలుసా. అందుకనే రావణ కురుక్షేత్రం జరిగింది, అంత యుద్ధాలు జరిగినాయి ఆ సీతామాతను తీసుకుపోయినందుకు తెలుసా. లంక దహనం జరిగింది తెలుసా. రావణాసురుడు చంపబడ్డాడు తెలుసా. అంత నశ్వరమైనది, నాశనమైనది ఆ చెడు బుద్ధి వల్ల. ఆ సీతామాత అంటే స్త్రీలలో స్త్రీరత్నమైనటువంటి సీతామాత. అలాంటి మాతకి రేప్ జరిగిందంటావా. ద్రౌపది మాత కురుక్షేత్రమే జరిగింది తెలుసా. అలాంటి ద్రౌపది మాతకు కూడా రేప్ జరిగిందంటావా. ఎందుకంటే మన మానవులుగా మాట్లాడుకునేటటువంటి ప్రతి నీచమైన మాట ఆ దేవతామూర్తులకి ఆపాదిస్తావా. అన్వేష్, ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి నువ్వు కనుక గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటలో తప్పు ఉంది, నువ్వు మాట్లాడినటువంటి ప్రతి విషయంలో కూడా తప్పు ఉంది. ఎందుకంటే బుకాయించొద్దు, నేను మాట్లాడింది కరెక్ట్ అనుకోవద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆడవాళ్ళని వాళ్ళ వేషధారణ గురించి మాట్లాడటం తప్పే. ఎలా మాట్లాడవచ్చు. మంచిగా దుస్తులు నిండుగా వేసుకుంటేనే అందంగా ఉంటుందమ్మా. సిచ్యువేషన్ బట్టి డ్రెస్సులు అనేవి వేసుకోవాలి. మన ఇంట్లో ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ వీధిలోకి వెళ్ళేటప్పుడు క్రమశిక్షణగా ఉంటే అందరూ మెచ్చుకుంటారు, స్త్రీలను గౌరవిస్తారు, స్త్రీలను పూజిస్తారు. ఎక్కడ స్త్రీని పూజిస్తారో ఆ యొక్క దేశం కావచ్చు, ఆ యొక్క రాష్ట్రం కావచ్చు, ఆ యొక్క ప్రాంతం కావచ్చు సుభిక్షంగా ఉంటుందని గ్రంథాల్లోనే రాసిందండి. అలాంటి స్త్రీమూర్తుల్ని ఎవరైనా తిట్టాలని చూస్తారా. అలాంటి స్త్రీమూర్తులను ఎవరైనా దూషిస్తారా. వస్త్రధారణ గురించి మాట్లాడినటువంటి శివాజీని దుమ్మెత్తి పోస్తూ, నీచంగా తిట్టుతూ, అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడుతూ నువ్వు వాడినటువంటి భాష ఎలాంటిదో ఒక్కసారి ఆలోచన చేయి అన్వేషు. ఇంకొక విషయం తెలుసా. ప్రవచనకర్త అయినటువంటి సహస్రావధాని అయినటువంటి ఎంతో విజ్ఞానం సముపార్జించి 10 మందికి అందిస్తున్నటువంటి గరికపాటి నరసింహారావు గారిని ఎంత జుగుప్సాకరంగా, ఎంత నీచమైనటువంటి మాటలు మాట్లాడేవో
ఒక్కసారి ఆలోచించి అన్వేష్. ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం. మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము ఈ మైండ్‌తో ఆలోచించాలి. ఆ మాటని ఎలా మనం డెలివరీ చేస్తున్నామో కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాము ఒక్కసారి ఆలోచించాలి. ఆ సిట్యుయేషన్ ఏంటి? సమస్య ఏంటి? ఆ యొక్క టాపిక్ ఏంటి? ఆ విషయం ఏంటో కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడితే ఈరోజు నువ్వు పర్ఫెక్ట్‌గా ఉండేవాడివి. ఈ రోజున చూస్తే నీకున్నటువంటి మిలియన్ సబ్స్క్రైబర్స్ మొత్తం ఎలా మొత్తం కిందికొస్తున్నారు చూసారా? లక్షల్లో తగ్గిపోతున్నారు తెలుసా? ఎందుకంటే మనం మైండ్‌లో ఉన్నటువంటి మాట, ఈ మాటను బయటకొచ్చేటప్పుడు ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అవునంటారా? కాదంటారా? ఒక్కటండి, బూతులు ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. కానీ నీచమైనటువంటి మాటలు, నీచమైనటువంటి బూతు మాటలు మాట్లాడకూడదండి. మనం మాట్లాడేటప్పుడు వాక్ శుద్ధి పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక్క మనిషి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దెబ్బ కొట్టినా మానిపోతుందేమో గానీ మానసికంగా నోటి మాటతో మనం గనక నోరు జారామంటే దాన్ని వెనక్కి తీసుకోలేమండి. అవునంటారా? కాదంటారా? కాబట్టి మీరు మానవతా విలువలను పెంపొందించేలాగా ఉండాలి గానీ, ఈ మానవత విలువలను మంట కలిపేలా ఉండకూడదు. ఇంకొక విషయం తెలుసా? మీరు ఇతర దేశాల్లో ఉంటూ ఔట్ ఆఫ్ కంట్రీలో ఉంటూ భారతదేశాన్ని తిడతారా? భారతదేశం అంటే ఏంటండి? పురాణాలు, వేదాలు, గ్రంథాలు, రకరకాల పౌరాణికం కలిగినటువంటి ఒక హిస్టరీ కలిగినటువంటి దేశం అండి ఇది. అన్ని విషయాల్లో అందరినీ, ప్రతి ఒక్క దేశంలో వాళ్ళని, ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళని కూడా ఈ భారతదేశం కాచి కాపాడుతుంది. అన్ని విషయాల్లో కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉన్నటువంటి వేదభూమి అంటారు దీన్ని. వేదభూమి. వేదాలు ఘోషిస్తూ ఉంటాయి. అలాంటి పుణ్యమైనటువంటి మన భూమి గురించి, మన భారతదేశాన్ని గురించి ఒక చెత్త దేశం అంటావా? ఒక చెత్త దేశం అంటావా? హిందువులే ఎక్కువ రేపులు చేస్తారంటావా? ఎంత నీచమైనటువంటి మాటలు. ఒకటండి, పరమతాన్ని గౌరవించాలి. మన మతం గురించి మనం గొప్పగా మాట్లాడుకోవాలి. నువ్వు అదేదీ చేయలేదు. నువ్వు ఈ రోజున నేను హిందువుని అంటున్నావు. ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులండి. హిందూ దేశం ఇది. కాబట్టి వాళ్ళ ఇష్టమైనటువంటి దేవుణ్ణి కొలుసుకునేటువంటి అవకాశాలున్నాయి, హక్కులున్నాయి. అంతేగాని మన దేశం గురించి నీచంగా మాట్లాడి నువ్వు ఎక్కడో ఉండవు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు పుట్టినటువంటి జన్మస్థానాన్ని మర్చిపోవద్దు. కాబట్టి స్త్రీని మనం అన్నామంటే మన అమ్మని అన్నట్లుగా ఫీల్ అవ్వాలి. కానీ ఒక్క విషయాన్ని ఆలోచించి మాట్లాడాలి. అంతేగాని తప్పుగా మాట్లాడి, విచ్చలవిడిగా మాట్లాడి, పొగరతో మాట్లాడి, అహంభావంతో మాట్లాడితే అహం అనేది అణిగిపోతుంది. నీ అహంకారం అనేది నీ కాళ్ళ దగ్గరకు వచ్చేసింది. అవునా కదా? కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన దేశం గురించి కావచ్చు, మన దేవతామూర్తుల గురించి కావచ్చు తప్పుగా మాట్లాడొద్దు. మన గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఎంతో హిస్టరీ కలిగినటువంటి దేశం అండి ఇది. ఎందరో పుణ్యపురుషులు తిరిగాడినటువంటి భూమి తల్లండి ఇది. కాబట్టి మన భూమిని, మన దేశాన్ని మనం గౌరవించుకుందాం. ఇలాంటి నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని మీ మాటలతో, మీ వీడియోలతో ఖండిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్.